మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికి కూడా పునరుద్ధాన శుభాలను తెలియజేస్తూ మీరందరూ కూడా సమయానికి దేవుని మందిరానికి వెళ్ళి దైవ దీవెనలు పొందాలని మీ అందరి కొరకు మానక దైవజనుడిగా నేను సంఘము ప్రార్థిస్తున్నాము. దేవుని మహాకృపను బట్టి ఈ పెనియేలు ప్రేయర్ మినిస్ట్రీలో 10వ నెల మనోహర పండుగలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్టోబర్ మాసంలో 3వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు ఈ మనోహర పండుగలు ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ ప్రార్థించండి. అవకాశం ఉన్న వారందరూ కూడా ఆ 3 దినాలు ప్రార్థనలో పాల్గొని ఆత్మీయమైన మేలులు పొందాలని దైవజనుడిగా మీకు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకు దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. చదవబడిన వాక్య భాగమును మనము ధ్యానించినట్లయితే జ్ఞాని అయినటువంటి సొలొమోను తన జీవితంలో అన్ని విషయాలలో అతడు పరిశోధించి పరీక్షించి అతడు అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి మాట, నీ బాల్య దినముల యందు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. మానవ జీవితము క్షణభంగరమైనది. ఈ లోకములో జీవిస్తున్న మనందరము కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఈ లోకములో మనము ఎన్ని సంపాదించినా, పేరు ప్రఖ్యాతలను కలిగి ఉన్నా, అధికారాన్ని ధనాన్ని కలిగి ఉన్నా, ఎన్ని కలిగి ఉన్నా కూడా అవన్నీ కూడా మన వెంట రావు. అవన్నీ విడిచి మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాం. మనము నిత్యత్వములోనికన్నా వెళ్ళాలి, లేకపోతే నిత్య నరకములోనికన్నా వెళ్ళాలి. మనము నిత్యత్వానికి వెళ్ళాలి అని అంటే జ్ఞాని అయిన సొలొమోను తెలియచేస్తున్నట్లుగా బాల్య దినముల యందే మనము సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి స్మరణకు తెచ్చుకుని మన యొక్క జీవితము చాలా స్వల్పమైనదని ఎరిగి మనందరము ప్రభువునకు విధేయులమై జీవించవలసిన వారమై ఉన్నాం. ఎందుకు అనంటే పాపము వలన వచ్చు జీతము మరణం. మరణము నుండి మనల్ని ఎవరు కూడా తప్పించలేరు. మరణము నుండి ఎవరు మనల్ని విమోచించలేరు. ఏది కూడా మనల్ని మరణము నుండి విమోచించలేదు. మరణము నుండి మనలను తప్పించగలిగినటువంటి వ్యక్తి ఈ లోకములో ఒకే ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనే మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులువా. 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి ఆయన నరావతారుగా వచ్చి మనందరినీ కూడా ఆ పాప శిక్ష అనగా నరకము నుండి తప్పించటానికి ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించి మన కొరకు తన రక్తానంతటిని ఆయన చిందించారు. మనము యేసుని విశ్వసించటము ద్వారా ఆయన రక్తము మనలను పరిశుద్ధులుగాను, ఆయన రక్తము మనలను శుద్ధి చేసి ఆ నిత్య శిక్ష నుండి మనలను తప్పించి నిత్యత్వములోనికి మనము చేర్చబడతాం. సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా తెలియజేస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము
7వ వచనం, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము మనలను పవిత్రులుగా చేస్తుంది. మన సొంత ప్రయత్నాలు, మన యొక్క దాన ధర్మాలు, మనం చేసే పుణ్యకార్యాలు మనల్ని పరిశుద్ధులుగా మార్చలేవు. కానీ యేసు రక్తమే మన పాపమునకు ప్రాయశ్చిత్తము గనుక మనందరము కూడా ఈ ఉదయకాలము మనము ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందే, మనము అన్ని అనుకూలంగా ఉన్నప్పుడే మనము సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనము స్మరణకు తెచ్చుకోవాలి. దుర్దినాలు రాకముందే, వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరంలో రాకముందే, సూర్య చంద్ర నక్షత్రములు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని ఈ పునరుద్ధాన దినములు మరి మనందరము కూడా సృష్టికర్త అయినటువంటి దేవుని యందు మనము భయభక్తులు కలిగి మన కొరకు ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసముంచి బలియాగాన్ని మనము స్మరణకు తెచ్చుకొని ఈ ఉదయకాలమే, దేవా నేను పాపిని, నన్ను కనికరించి నన్ను రక్షించండి అని నువ్వు ప్రార్థించగలిగితే, సహోదరి సహోదరుడా, నువ్వు ఏ కష్టములో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఆయన నిన్ను ఆదరించి రక్షించి నిత్య జీవానికి వారసుడిగా దేవుడు మారుస్తాడు. అట్టి ప్రభువుని అంగీకరించండి, ప్రభు యందు విశ్వాసం ఉంచండి. మీ జీవితాల్లో ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదమునకు వారసులుగా ఈ ఉదయకాలమే ఆ ప్రభువుని అంగీకరించండి. దేవుడు మిమ్మలను నిడారుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. రక్షణ లేని వారికి రక్షణను, స్వస్థతను, ఆశీర్వాదమును, గొప్ప విడుదలను, సమాధానమును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది జ్వరముల చేత, బలహీనతల చేత, అనారోగ్యముతో ఉన్నారు. వారందరి కొరకు మీ దాసుడిగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే మీ గాయపడిన హస్తంతో వారిని ముట్టి స్వస్థపరచండి. ఈ పునరుద్ధాన దినములో మీ పునరుద్ధాన శక్తి చేత ప్రతి ఒక్కరిని మీరే దర్శించి ఏ ఆత్మ నాశనానికి వెళ్ళకున్నట్లు మీరు వెదకి రక్షించి మీ ఉన్నతమైన కృపను మాకందరికీ దయచేయమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.